చట్టం మన కళ్ళ ముందు తయారై అమల్లోకి రావడం అంటే అది చాలా అంటే చాలా ఒక సంతోషమైన విషయం. ఎందుకంటే రాజ్యాంగం తయారైంది, 1949లో రాజ్యాంగం తయారై అమల్లోకి వచ్చింది. దానికి మనం ఎంతో ఘనంగా మొన్న కూడా 14 ఏప్రిల్ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిలో మనకి ఉత్సాహంగా ఉంది. చట్టాలు తయారై మంచి జనాలకి మేలు జరగాలని అమల్లోకి వస్తున్నాయంటే ఈ మన కళ్ళ ముందే చరిత్ర తయారవుతుంది. కానీ ఏమేమి అంశాలు ఉన్నాయి, వాటికి భద్రత వస్తుంది, అదేవిధంగా పరిష్కారం కూడా జరుగుతుంది. సో ఆ అంశాల గురించి నేను ఒకసారి చెప్తాను. మీకు ఏదైనా ప్రశ్నలు ఉంటే మీరు తర్వాత అడగచ్చు. అది అయినాక మనం ఇంకా కార్యక్రమం మనం ముందుకు తీసుకోవాలి. ఇప్పుడు ఈ చట్టం పేరంటే భూభారతి ROR చట్టం. ROR అంటే రికార్డ్ ఆఫ్ రైట్స్. దానికి అర్థం ఏంటంటే రైతులకి ఉన్న హక్కులు లెక్క. సో ఆ లెక్క లిఖితంగా ఉండాలి, జనాల చేతుల్లో ఉండాలి, చట్టం నుంచి దానికి భద్రత ఉండాలి. ఆ ఉద్దేశంతో ఈ చట్టాలు తయారవుతాయి. కాబట్టి ఇంతకుముందు ఏదైతే రికార్డులో తయారైందో దాంట్లో కొన్ని సత్వర పరిష్కారం, అదేవిధంగా ఒక దూరదృష్టితో ఒక మంచి క్వాలిటీ ఉన్న రికార్డు ఏర్పాటు చేయాలి. సో మన చట్టాల ద్వారా ఒక చరిత్ర మన ముందు అర్థం చేసుకోవాలి. 1954-55లో ఖాసరా రాయడం జరిగింది. అందరికీ తెలుసు, చాలా మందికి తెలుసు. ఖాసరా పహాని అంటారు దానికి. ఖాసరా పహాని అయిన తర్వాత చెసల పహాని అంటారు. అంటే 3 సార్లు ఒకటి ROR చట్టం వచ్చింది. దాని ద్వారా అందరు రైతులకి పాస్ పుస్తకాలు వచ్చినాయి. అదేవిధంగా టైటిల్ డీడ్ అని పుస్తకం వచ్చింది. అందుకే మీ దగ్గర ఇంట్లో 2 పుస్తకాలు ఉంటాయి, పాత పుస్తకాలు. ఒకటి పాస్బుక్, ఒకటి టైటిల్ డీడ్. ఆ టైటిల్ డీడ్ ఎందుకు వచ్చింది? ఎందుకంటే బ్యాంకులో మీరు రుణం తీసుకోవాలంటే, అప్పు తీసుకోవాలంటే పాస్బుక్ మీరు పెట్టలేరు అక్కడ, కాబట్టి టైటిల్ డీడ్ ఉండేది. కానీ దాని తర్వాత ఏమైందంటే పహానీలో 0 వేసుకుని వేరే పేరు రాసేసి మీ పాస్బుక్లో మళ్ళీ 0 వేసి కట్ చేసుకోరాదనుకోండి, రైతులకి ఆ భూమి లేనట్టే అయిపోయేది. సో అట్లాంటివి బలవంతంగా దౌర్జన్యంగా చాలా అట్లాంటివి సంఘటనల వల్ల ఈ రికార్డుకి రైతులకి సురక్ష ఉండాలి కాబట్టి ఆన్లైన్కి పెట్టడం జరిగింది. సో దాని ద్వారా ఏమవుతుంది, ఈ పెన్సిల్తోనా పెన్నుతోనా కొట్టడం అవన్నీ అట్లా లేకుండా ఆన్లైన్లోకి ఎక్కింది. తర్వాత ఆన్లైన్లో నడిచినప్పుడు గతంలో ధరణి చట్టం ద్వారా ఏమైందంటే ఒకేసారి అందరికీ 1B చూపించి ఇది సరి ఉంటే సంతకం తీసుకొని ఎక్కించడం జరిగింది. సరి లేనప్పుడు పార్ట్ బిలో పడింది. ఈ పార్ట్ బిలో చాలాసారి ఆ రైతులు తిరిగారు, మాకు పరిష్కారం జరగలేదని చెప్పారు. ఈ ఎక్కించడం ఉన్నప్పుడు కూడా ఊర్లో ఎవరైనా లేరనుకోండి, సంతకం పెట్టడానికి లేదా హాజరు కాలేదంటే వేరే ఒక పేరు పైన ఎక్కిపోయింది. అప్పటి నుంచి వాళ్ళు పాత పుస్తకాలు తీసుకొని తిరుగుతున్నారు. నా దగ్గర పాత పుస్తకం ఉంది, భూమి మీద నేనున్నాను, కానీ ఆన్లైన్లో వేరే వాడి పేరు వచ్చేసింది. ఇది సరి చేయాలంటే సివిల్ కోర్టు తప్ప వేరే మార్గం లేకుండా అయిపోయింది. సో అందుకే అది అట్లా ఉండొద్దు, రైతులకి పరిష్కారం కోసం ఒక అవకాశం ఉండాలి. కాబట్టి ఈ భూభారతి చట్టం ద్వారా మళ్ళీ ఆ బాధ్యతలు మన అధికారుల మీద పెట్టి రైతులకి దరఖాస్తు పెట్టే అవకాశం ఇచ్చేసి ఒక సవరణ కోసం ఒక మార్గం ఏర్పడింది. నెక్స్ట్ దానికి సవరణ చేసే అవకాశం దీంట్లో మన భూభారతిలో వచ్చింది. కానీ ఉన్న రికార్డ్ పోయినట్లే మళ్ళీ అందరు దరఖాస్తు పెట్టాలట్లా లేదు. సో దయచేసి ఎవరికైనా అంతంగా ముందుకు వెళ్ళొచ్చు. మీకు అదనంగా దరఖాస్తు పెట్టాలా, మళ్ళీ చూడాలా, అట్లాంటివి లేదు. సో భూభారతి ఏదైతే పోర్టల్ అవుతుందో రికార్డ్ అయితే మనము బేస్ రికార్డ్ తీసుకొని దాంట్లో ఏదైనా సవరణ చేయాలంటే చేసుకుంటూ పోతాం. కానీ పాత రికార్డు రద్దు చేయడం అయితే జరగదు. రెండో మాట, తప్పులు సరి చేసే ఒక అవకాశం ఇప్పుడు వచ్చింది. అంటే గతంలో శ్రీనివాస్కి అదేవిధంగా రైతులకి ఈరోజు భూభారతి చట్టం అనేది ఒక గొప్ప మహత్తరమైన కార్యక్రమం. ఈ చట్టాన్ని రక్షించాలి. అదేవిధంగా ఆదివాసీ ఏరియాల్లో కొన్ని సమస్యలు అన్నమాట వాస్తవం. దాన్ని కూడా ఈ భూభారతి చట్టంలోనే రక్షించాలనే ఉద్దేశంతో ఎటువంటి వైలెన్స్ మన ఆదివాసులు ఎక్కడ కూడా మీరు ఆందోళన చెందక్కర్లేదు.
మన దగ్గర చాలా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా తక్కువ ఉన్నాయి ఇప్పుడు. ఇక్కడ మనకి ఎండోమెంట్ భూమ్స్ లేవు, ఇమాన్ భూమ్స్ లేవు, ఇమాన్స్ కానీ అవి లేవు. ఇతర భూములు మనకి ఎక్కడైనా దోచుకునే భూములు కూడా లేవు. ఈరోజు భూభాగ చట్టాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ రెవెన్యూ మినిస్టర్ గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, అందరి క్యాబినెట్